హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో కొంచెం లెంతీ వీడియో అవుతుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కుకింగ్ యాడ్ చేశాను ఈ వీడియోలో. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ మ్యాక్సిమం ఉంటాయి, బట్ ఈ మధ్య అయితే అసలు కుకింగ్ వీడియోస్ అసలు ఉండట్లే. ఎందుకో ఈరోజు ప్రవీణ్ కోసం మంచిగా కుక్ చేసి పెట్టాలనిపించింది చాలా రోజుల తర్వాత. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం కొంచెం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి, అండ్ ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పచ్చిమిర్చి కోడి పులావ్ అండ్ చికెన్ గీ రోస్ట్ చేద్దామని. ఇది నైట్ అనమాట, నైట్ డిన్నర్ కోసం. ఆఫ్టర్నూన్ అసలు చేయలేకపోయాను వంట. ఆఫ్టర్నూన్ నార్మల్గా ఎగ్స్ కుక్ చేసేసాను. ఇది సండే వ్లాగ్ అనమాట. ఈ సండే వ్లాగ్ నాకు కొంచెం మెడిసిన్స్ అవన్నీ కొంచెం పడడం వల్ల కొంచెం ఓపిక వచ్చింది, అందువల్ల ఈరోజు మంచిగా కుక్ చేద్దామని. ప్రవీణ్ ఈరోజు ఎంత సాటిస్ఫాక్షన్గా తిన్నారో, చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి సాటిస్ఫాక్షన్గా తిన్నారనమాట. సో ఒకసారి రెసిపీ కూడా చూసేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చేశాను రెసిపీ, బట్ చాలా రోజులు అయిపోయింది కదండి, మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్. నేను మొత్తం అంతా బిర్యానీలోకి ఎందుకులే అని చెప్పి ఫస్ట్ నేను కొంచెం కర్రీకి తీసేసి మిగతాదంతా కూడా బిర్యానీ కోసం మ్యారినేట్ చేస్తున్నా. పచ్చిమిర్చి కోడి పులావ్ కాబట్టి ఇది నేను పిచ్చికిస్తా బాబీ గారి రెసిపీలో చూసాను. గీ రోస్ట్ అయితే నా ఓన్ రెసిపీనే, బట్ ఇదైతే పిచ్చికిస్తా బాబీ గారి రెసిపీలోనే చూశాను. అప్పుడు నేర్చుకోవడం కూడా అప్పుడే నేర్చుకున్నా. ఇది దగ్గర నేను 15 times 20 times చేసి ఉంటాను. చాలా బాగుంటుంది. మీకు అసలు స్పైస్ తిన్నట్టు ఉండదు, మీకు తగ్గట్టు స్పైస్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మ్యారినేషన్ చూసేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని, ఆ తర్వాత ఇందులో కొన్ని గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. నేనైతే గరం మసాలా సామాన్లు వేయలే, ఆయన చెప్పినట్టుగా కొంచెం మా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటున్నా. అంటే మన కస్టమైజేషన్ ఉంటుంది కదా, అలాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెరుగు యాడ్ చేసి మిక్సీ చేసేసుకుందాం. ఓన్లీ పచ్చిమిరపకాయలు మిక్సీ చేస్తే మనకు అంత ఫైన్ పేస్ట్ లాగా రాదు, కాబట్టి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేసుకొని అది ఈ చికెన్లో వేసేసి మ్యారినేట్ చేసి వదిలేద్దాం. మీరు కావాలంటే పసుపు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే పసుపు యాడ్ చేయాలి. ఈరోజు బిర్యానీ కొంచెం వైట్గా చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి. అండ్ ఇలాగా మ్యారినేట్ చేసేస్తున్నా. చికెన్ గీ రోస్ట్ కూడా మరి మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఈరోజు నేను చిట్టి ముత్యాలతో చేద్దాం అనుకుంటున్నా, అందువల్ల చిట్టి ముత్యాలు కూడా నేను మ్యారినేట్ చేసేసా. ఒక 1 hour ముందు మ్యారినేట్ చేశాను. అండ్ మీకు ఈరోజు క్లియర్గా తెలిసిపోద్ది, నేను కిచెన్లో ఎప్పుడు కూడా కూర్చొని ఎప్పుడు చేయను పనులు. ఈరోజైతే కూర్చొని చేశాను అనమాట. సో అది. అండ్ ఇక్కడ ఇంకొంచెం పెరుగు యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంతే, ఇది మెయిన్ ఇదే అనమాట మనకి బిర్యానీలోకి కావాల్సింది. దాని తర్వాత చిట్టి ముత్యాలు అన్నాను కదా, చిట్టి ముత్యాలు కూడా మనకి సిరుగు సాంబార్ రైస్ అంటారు, మనకి నార్మల్ డిమార్ట్స్లో వాటిలో కూడా దొరుకుతుంది. ఇది ఇంతకుముందు పెద్దగా దొరికేది కాదు, బట్ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక గ్లాస్ నానబెడుతున్నాను. ఒక గ్లాసు మాకు చాలా ఎక్కువైపోతుంది. ఇంతకుముందు మిట్టు కూడా ఉన్నప్పుడైతే 1.5 glasses, ఆర్ ఎవరైనా వచ్చినప్పుడు 2 glasses అలా పెడతా. హాఫ్ గ్లాస్కి ఒక మనిషికి వస్తుంది అనమాట. నేను ఇలా కూర్చున్నానంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోవాలి, అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. అండ్ అమెజాన్ షాపింగ్ హాల్ వచ్చేసి చాలా చిన్నదే చూపిస్తాను. అది వచ్చేసి ప్రవీణ్ కోసం అని చెప్పి టీషర్ట్స్ తీసుకున్నాను. నేను లాస్ట్ టైం ఒక 2 టీషర్ట్స్ చూపించాను కదా, సో అవి అండ్ ఆల్సో బర్త్డే కోసం అని చెప్పి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నా. అవి ఏంటని చూసేద్దాము. అండ్ ఈ టీషర్ట్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి, తను అన్నీ కూడా ట్రై చేశారు, తనకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఆల్సో నేను ఇవి సేల్లో పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఇవి చూపించే ముందు నేను వెనకాల కర్టెన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఈ కర్టెన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వన్స్ నేను ఇలా షాపింగ్ హాల్ చేసేటప్పుడు కర్టెన్స్ గురించి చాలా అడుగుతున్నారు అనమాట. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. నేను అంటే తీసి చూపించలేను కానీ జస్ట్ ఇలా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్. సో ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, లేదంటే కర్టెన్స్ గురించి అంత పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. ఇవి నేను వైట్ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే కొంచెం నా వాల్ పేపర్కి మ్యాచ్ ఉంటుందని చెప్పి తీసుకున్నా. చాలా తొందరగానే మాసిపోయినట్టు అనిపిస్తాయి, బట్ వైట్ కాబట్టి మనం హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మెషిన్ వాష్ చేస్తే ఏంటంటే పాడవుతుంది అనమాట, ఎందుకంటే ప్యూర్ కాటన్ కదా, కొంచెం ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి కర్టెన్స్, కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి 2 pair అనమాట. నాకు కరెక్ట్గా ఈ 2 అలా సరిపోతాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నా. చాలా బాగుంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పండగకో వేస్తాను. లాస్ట్ టైం ఎవరో వచ్చారు ఇంటికి, మమ్మీ వాళ్ళు రావడమో సంథింగ్ ఎవరు రావడమో వచ్చింది, అందువల్ల అప్పుడు వేశాను.
ఇంకా అలా ఉంచేసాను అనమాట. అప్పటి నుంచి తీయలేదు. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మళ్ళీ క్లీన్ చేయాలి తీసి. హ్యాండ్ వాష్ కాబట్టి ఇప్పుడు నేను వేరే వర్క్స్ ఏం చేయలేకపోతున్నాను కాబట్టి అంత తొందరగా తీసి వాష్ చేయడానికి ఓపిక ఉండట్లే, అందుకని అనమాట. ఇది యాక్చువల్గా తీస్తే నేను మీకు చూపించేదాన్ని, బట్ మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి అనుకుంటాను. నేనైతే లాంగ్ కర్టెన్సే డోర్ కర్టెన్సే తీసుకున్నాను, విండో కర్టెన్స్ కాదు ఇవి. సో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇవి తీసుకొని నేను ఆల్మోస్ట్ 1 year అలా అయిపోతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టీషర్ట్స్ చూపిస్తా. లాస్ట్ టైం కూడా ఒక 2 టీషర్ట్స్ చూపించాను, నైటీస్తో పాటు చూపించాను కదా. సో ఇవి కూడా చూపిస్తాను, వాటితో పాటు చూపిస్తాను. అండ్ ఆల్సో మనకి సేల్ అనేది నడుస్తుంది అనమాట. సేల్ వచ్చేసి మనకి అమెజాన్లో బ్యూటీ సేల్ అనేది నడుస్తుంది. 18th to 22nd July వరకు ఉంటుందన్నమాట. సో చక్కగా మీరు ఇందులో మీ బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లెట్స్ గ్లో అండ్ సేల్ ఆ టైప్లో వీళ్ళు బ్యూటీ సేల్ అనేది నడిపిస్తున్నారు అనమాట. 18th నుంచి 22nd వరకు, అంటే నాకు తెలిసి ఈరోజు లాస్ట్ డేట్ అనుకుంటాను. నేను వీడియోస్ ముందుగానే పోస్ట్ చేయాలి, బట్ చెప్పాను కదా అందువల్ల. అండ్ ఈ వీడియో ఇది అయిపోయిన తర్వాత నేను ఒక 5 to 10 minutes మాట్లాడతాను, ఆ తర్వాత మనం బ్లాగ్ కట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ తీసుకున్నా, అన్ని 2XL తీసుకున్నా. ప్రవీణ్కి ఇంతకుముందు XL సరిపోయేవి కానీ ఇప్పుడు మళ్ళీ XXL వాడుతున్నారు అనమాట. సో ఫస్ట్ టీషర్ట్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది, కాలర్ టీషర్ట్ అనమాట, మ్యాక్స్ బ్రాండ్ నుంచి. టీషర్ట్స్లో ప్లస్లు మైనస్లు కూడా చెప్తా, సో దట్ మీరు ఈ వీడియో చూసి పర్చేస్ చేసుకుంటే కనుక మీకు 100% యూజ్ అవ్వాలి కదా. సో ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ మధ్య ఈ క్లాత్ చాలా ట్రెండింగ్ నడుస్తుంది జెంట్స్కి. సో ఇది జనరల్గా మీరు అంటే ఇలాంటివి ఏంటంటే పెద్ద ఏజ్తో సంబంధం ఉండదు అనుకుంటారు. ఈ ఏజ్లో ఇదే వేసుకోవాలి, ఈ ఏజ్లో ఇదే వేసుకోవాలి, బట్ ఆ ఏజ్తో ఏం సంబంధం ఉండదు. చక్కగా మీ ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మీ హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మీ ఇప్పుడు రాఖీ పండుగ కూడా వస్తుంది కాబట్టి మీ బ్రదర్స్కి కూడా చక్కగా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఇది ఫస్ట్ టీషర్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే ప్యాటర్న్లో ఇంకో టీషర్ట్ కూడా తీసుకున్నాను, కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ క్లాత్ డిఫరెంట్ ఉంది దానికి దీనికి. నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది, కాలర్ జిప్ వస్తుంది అనమాట పైన, 2XL. ఇది కూడా మ్యాక్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను, స్లిమ్ ఫిట్ తీసుకున్నాను. అండ్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ టీషర్ట్ అయితే ఇది, దీనికి వచ్చేసి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ క్లాత్ ఇచ్చారు. ఇది సెపరేట్ క్లాత్, ఇది సెపరేట్ క్లాత్ అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆర్డర్ చేసేటప్పుడు నాకు సిమిలర్ అనిపించలేదు, బట్ వచ్చిన తర్వాత ఈ 2 సిమిలర్ లాగా అనిపించాయి అనమాట. ప్రవీణ్ కూడా అదే అన్నారు, వేసుకుంది 2 ఒకలాగా ఉన్నాయి కదా అని చెప్పి. బట్ 2 ఒకరోజు వేసుకోవు కదా, 2 బాగున్నాయి కదా, 2 ఉంచుదాం అని చెప్పి రిటర్న్ పెట్టలేదు. తనకి ఫిట్ అవ్వకపోతే రిటర్న్ పెడదాం అనుకున్నాను, బట్ ఏది నేను రిటర్న్ చేయట్లేదు. తర్వాత టీషర్ట్ వచ్చేసి ఇది కొంచెం ప్లెజెంట్ కలర్ అని చెప్పి ఇది ఆర్డర్ చేశా. తన బర్త్డే వచ్చేసి ఈ మంత్ 29th అనమాట. సో ఈసారి నేను ఇన్ని టీషర్ట్స్ తీయడం వల్ల ఇంక తను నార్మల్గా మార్నింగ్ షర్ట్ వేసుకుంటారు, ఈవినింగ్ ఎక్కడికైనా సినిమాకి కానీ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టీషర్ట్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ టీషర్ట్స్ తీయడం వల్ల ఇంకా నేను షర్ట్ తీసుకొని టీషర్ట్స్ వేసేసుకుంటానని చెప్పేసి. సో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు టీషర్ట్స్ అంత బాగోవు కదా, షర్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది వచ్చేసి చైనీస్ కలర్ వస్తుంది. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, నేనైతే ఇదే తీసుకున్నాను. సో నేనంటే కలర్స్ ఏదైనా ఇలాంటి లైట్ కలర్స్ తీసుకోను, ఇలాంటి డార్క్ కలర్స్ తీసుకోండి, ఎందుకంటే నేను మాపేస్తాను అనమాట తొందరగా. ప్రవీణ్ అలాగా చాలా జాగ్రత్త మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇది తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేది క్వాలిటీ చాలా చాలా బాగుంది, ఆ ప్రైస్కి అయితే క్వాలిటీ చాలా బాగుంది. సెకండ్ అయితే అది. అండ్ తర్వాతది ఒకటి చాలా నార్మల్ది తీసుకున్నా, డైలీ వేర్గా ఉంటుందని చెప్పి. నాకు ఇది బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ వీడియో కూడా చెప్పాను, ఇది స్లీవ్స్ బాగా నచ్చింది తీసుకుని, ఇలాంటివి బాగా ఇష్టపడతారు అనమాట. అందుకని ప్రవీణ్ ఎప్పుడు టీషర్ట్స్ బట్టలవి తీసుకోరు, మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తీయడమే అలవాటు అనమాట. సో ఇది బట్ తను షాపింగ్కి వెళ్తే ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. నేనే ఏదైనా నా బట్టలు కొనుక్కోవడానికి చాలా తొందరగా అయిపోతుంది, బట్ ప్రవీణ్ మాత్రం చాలా ఇది తీసుకోవచ్చు కదా అంటే ఈ కాలర్ బాగాలేదు, ఇది తీసుకుందామంటే ఈ కలర్ బాగాలేదు, లేదంటే ఈ కలర్ తీసుకుందామంటే ఈ కలర్ నా స్కిన్ టోన్కి సూట్ అవ్వదు, ఇలాంటి బోర్డు ఉంటాయి అనమాట. సో చాలా కాంప్లికేటెడ్, అందుకే నేను ఈసారి ఆన్లైన్లో తీసేసాను. సో నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి ఇది అయితే నాకు సూపర్ హిట్గా నచ్చింది. ప్రవీణ్కి కూడా ఈ టీషర్ట్ చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే క్లాత్ అనమాట, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఆల్సో జిప్ వచ్చింది, చాలా స్టైలిష్గా అనిపించింది తనకు వేసుకోగానే. అండ్ సింపుల్గా ఉంటుంది, ఆఫీస్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు. ఇలాంటివి ఫార్మల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాగుంటుంది అనమాట. సింపుల్గా వెకేషన్కి సెట్ అవుద్ది, ఆఫీస్కి సెట్ అవుద్ది, రెగ్యులర్ వేర్కి సెట్ అవుద్ది, ఫెస్టివల్కి కూడా సెట్ అవుతుంది అనమాట. కలర్ కూడా ఇండిగో కలర్ చాలా బాగుంటుంది అనమాట.
సో ఇది నెక్స్ట్ది. సో ఇవి నేను తీసుకున్న 5 టీ-షర్ట్స్. అయితే ఒక 5 to 10 minutes మాట్లాడదామని అనుకుంటున్నాను అన్నాను కదా, అది ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ నేను ఈ మధ్య వీడియో సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే సిక్గా ఉంటున్నాను, నీరసంగా ఉంటున్నాను అని చెప్పాను కదా. బట్ ఇప్పుడు నాకు డాక్టర్ కొంచెం మెడిసిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేశారు. లైక్ ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వీడియో, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇది ఏంటంటే కాల్షియమ్ అండ్ ఆల్సో విటమిన్ D3 క్యాప్సిల్స్ అనమాట, THA ట్యాబ్లెట్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ అవి రాశారు. కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కొంచెం లేచి నా వర్క్ చేసుకొని ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఆల్సో మెయిన్ నాకు బొర్రలో అంతా ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది, పూజలు చేసుకోవాలి. అండ్ శ్రావణ మాసం మీరు పూజ చేసుకోవచ్చా అని అడిగారు. పంతులు గారిని అడిగాను. నాకు శ్రావణ మాసానికి అయితే 5th month వచ్చేస్తుంది, చేసుకోవచ్చు అన్నారు. మమ్మీ వాళ్ళు కూడా పంతులు గారిని అక్కడ అడిగారు, నేను ఇక్కడ కూడా అడిగాను, చేసుకోవచ్చు అన్నారు. 6th month దాటిన దగ్గర నుంచి చేసుకోకూడదు అన్నారు. సో శ్రావణ మాసం అంతా పూజ మంచిగా చేసుకుందాం. మనం సంవత్సరానికి మంచిగా చేసుకున్న శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు మంచిగా చేసుకుంటాం కదా. సో అది మిస్ అయిందంటే ఏదోలా అనిపించేస్తుంది. అండ్ మెయిన్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది దేని గురించి అంటే సిగ్గా ఉన్నాను అని చెప్తూ ఉంటే కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, మీరు సిక్ అనడానికి ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్ కాదు, మీరు ఎందుకు అలా ప్రతిసారి చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నేను ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్గా ఎప్పుడూ అనుకోలేదు, ఛాన్సే లేదు. నేను ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు ప్రయత్నించలేదు, ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు రావాలని వెయిట్ కూడా చేయలేదు. ఇది నేను చెప్పా అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ, బట్ నేను నిజంగానే సిక్గా ఉన్నాను కాబట్టి సిగ్గా ఉన్నానని చెప్పా, అంతేగాని ఇది నేను డిసీజ్ అని అనుకోవట్లే. ఇది గొప్ప గిఫ్ట్గా నేను అనుకుంటున్నాను. ఇది పెద్ద సర్ప్రైజ్ అనమాట నాకు ఈ 2025లో. సో బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నేను అసలు ఊహించలేదు ఇంత ఇదిగా ఉంటుందని చెప్పి. ఎప్పుడైనా మనం సరదాగా ఆలోచించినప్పుడు అనుకుంటాం కదా, మనకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంటే బాగుండేది కదా, లేదంటే ఇంకొకటి మనకి ఎందుకు లేదు అని జస్ట్ జనరల్గా అనుకుంటాం కదా. అలా ఎప్పుడైనా అనుకున్నాను కానీ నిజంగా వస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు. సో నేనైతే డిసీజ్ కింద అనుకోవట్లేదు, నేనైతే చాలా హ్యాపీగా నేను వచ్చినందుకు. కాకపోతే నేను అది ప్రెగ్నెన్సీ ప్రస్తుతానికి ఎంజాయ్ చేయలేకపోతున్నా సిక్నెస్ వల్ల. ఫస్ట్ నాకైతే ఇప్పుడు 2nd trimester నడుస్తుంది. 1st trimesterలో అయితే ఫుల్ వామిటింగ్స్, పడుకోవడం, అదేంటి బుర్ర తిరగడం, వర్టిగో లాగా ఇవన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు పర్వాలేదు, 4.5 week దాటితే నాకు 5th month వచ్చేస్తుంది. ఇప్పుడు పర్వాలేదు అన్ని రకాలుగా. బెటర్ ఫీలింగ్ అంటే చాలా హ్యాపీ అని నేను చెప్పను కానీ ఫస్ట్ ట్రైమిస్టర్ కంటే 2nd trimester బెటర్. హోప్ 5th monthకి వచ్చేసరికి ఇంకా బెటర్గా ఫీల్ అవుతాను అనుకుంటున్నాను. సో ఎవరు కూడా డిసీజ్ అని అనుకోరు. సో ఈ కామెంట్ నాకు ఎందుకో వచ్చినప్పటి నుంచి నేను అలా బిహేవ్ చేస్తున్నానా లేకపోతే వీళ్ళు ఎలా అనుకుంటున్నారని అలా మైండ్లో ఉందన్నమాట. ఆ స్ట్రెస్ మనకు ఉండకూడదు ఈ టైంలో, ఎటువంటి స్ట్రెస్ ఉండకూడదు, అందువల్ల చెప్తున్నాను అంతే. ఓకేనా, మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ మధ్య వంటది పెద్దగా ఉండట్లేదు కాబట్టి గరం మసాలా ఇవి ఏమీ లేవన్నమాట ఇంట్లో. సో ఎలాగో కిచెన్లోకి వచ్చాను కదా, వంట చేసుకుంటున్నాను కదా అని చెప్పి గరం మసాలా కూడా చేసేస్తున్నా. అండ్ కిచెన్ మీకు గ్యాస్ స్టవ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను వస్తున్నానా రావట్లేదు కిచెన్లోకి అని చెప్పి. సో క్లీన్ చేసుకోవాలని, ఈ వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి, ఎందుకంటే వంట ఈ నాన్ వెజ్ అయిన తర్వాత ఎలాగో మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట, అందుకని. సో ఇక్కడైతే నేను ప్యాన్లో గరం మసాలాకు కావాల్సిన సామాన్లన్నీ కూడా, గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసా పౌడర్ చేసుకోవడం కోసం. ప్రతిసారి నేను ఇలాగే చేసుకుంటాను, ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనకి ఇప్పుడు బిర్యానీస్లోకి వాళ్ళకి గరం మసాలా పౌడర్ యూజ్ అవుతుంది కదా, దానికోసం అనమాట. ఇది కొంచెం రోస్ట్ లాగా చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఏమేమి వేసానో చూసారు కదా, కొరియాండర్ సీడ్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో దట్ మనం కొరియాండర్ పౌడర్ సపరేట్గా వేసుకోవాల్సిన పని ఉండదు. కొరియాండర్, మిరియాలు, దాల్చిన, ఇలాచి, జాపత్రి అండ్ మరాఠీ మొగ్గలు, మళ్ళీ లవంగాలు ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ కింద కొట్టేసుకోవాలి. ఇంకా పౌడర్ కింద కూడా కాకుండా నా దగ్గర ఈ మోడ్రన్ పెసలు ఉంది కదా గ్రానైట్ది, దాంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. దంచుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కాకపోతే మనకు అంత ఓపిక లేదు కాబట్టి గ్రైండర్ చేసేసుకుంటాము. అండ్ సేమ్ ఇలాగే చికెన్ గీ రోస్ట్ కూడా నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నా, అది కూడా చూపిస్తాను ఎలా చేసుకున్నాను ఏంటనేది. సో ఇక్కడ కాసేపు సాంగ్స్ వింటూ, కాసేపు మమ్మీతో మాట్లాడుతూ, కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా. ఈ మధ్య అయితే ఫ్రెండ్స్కి పెద్దగా కాల్ చేయట్లేదు, ఫ్రెండ్స్తో పెద్దగా మాట్లాడలేదు కూడా. మాట్లాడితే మమ్మీతోనే మాట్లాడుతున్నాను, ఇంకా పెద్దగా ఎవరితో మాట్లాడేంత ఇది ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు ఫోన్ ఎక్కువ పట్టుకోవట్లే.
మెయిన్ షూట్ చేయకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఫోన్ పట్టుకుంటే ఏదో రకంగా షూట్ చేయొచ్చు, బట్ ఫోన్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు. ఫోన్ వల్ల ఏంటంటే బేబీకి రేడియేషన్ ఎఫెక్ట్ వస్తుందంట చాలా వరకు, అందువల్ల ఫోన్ ఎక్కువ పట్టుకోవట్లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బొజ్జ మీద అసలు పెట్టుకోకూడదట. బొజ్జ అంటున్నానని చాలామంది మీరు బొజ్జ అనుకుని మీరేం చిన్నపిల్లలు అంటున్నారు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కాదు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అలా పెడుతుంటే నాకు చాలా కొన్ని కామెంట్స్ ఫన్నీగా అనిపిస్తాయి, అండ్ కొన్ని కొంచెం ఏదోలా అనిపిస్తాయి అనమాట కామెంట్స్. సో అవి అలవాటు అయిపోయి అనుకునే కామెంట్స్. బట్ నాకు బొజ్జ అనడమే అలవాటు, కడుపు అనడం అలవాట్లేదు, బొజ్జ అనడమే అలవాటు. బొజ్జ నిండా తిన్నావా అని అడుగుతాను ఎవరైనా అడిగితే. సో అలా అలవాటు. సో ఇక్కడ కూర్చొని చేయడం అనేది నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మెయిన్ నాకు వంటగదిలో కూర్చొని చేయడం అనేది చాలా చిరాకైన పని. బట్ అస్సలు నాకు ఈసారి కూర్చుంటేను కానీ అసలు చేయలేకపోతున్నాను. నించుంటే ఏంటంటే లో బీపీ లాగా అసలు ఏంటో బుర్ర తిరిగేయడం, బొజ్జ కిందకి లాగుతున్నట్టు ఉండడం, బరువుగా ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. వెళ్ళి వెంటనే కూర్చుని పోవడమో పడుకుని పోవడమో చేసేస్తున్నాను. ఇంకే పని చేయలేకపోతాను, మొత్తం డే అంతా వేస్ట్ అవుతుంది నాకు. అందువల్ల ఏంటంటే కూర్చొని చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా తప్పదు. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, మనం లైఫ్లో ఏదైతే ఇది చిన్న విషయమే, చిన్నదని కాదు కానీ, దీని గురించి అని కాదు కానీ, మనం ఏదైతే చేయకూడదు, అసలు నాకు వద్దు అది అనుకున్నవే లైఫ్లో మనం చేయాల్సి వస్తుంది. సో ఏ పని కూడా నేను అది చేయను, నాకు అది చాలా చిరాకు, నేను అసలు కల్లో కూడా అది చేయను అని మాత్రం అనుకుంటే మాత్రం కంపల్సరీగా అది చేయాల్సి వస్తుంది. నా విషయంలో అది చాలాసార్లు అయింది. నేను ఇది చేయను, నాకు ఇవి వద్దు, నాకు ఇలా నేను మనుషుల విషయంలో కానీ లేకపోతే పనుల విషయంలో కానీ ఇందులో కానీ అలాగే అనుకున్నాను, అవే జరుగుతాయి అనమాట. కూర్చొని ఇష్టం ఉండదు, కూర్చొని చేసుకుంటున్నాను ఇప్పుడు పని. అండ్ ఆ తర్వాత రెసిపీ బుక్ పక్కన చూసారు కదా, అదే నా రెసిపీ బుక్ అనమాట. అన్ని రెసిపీలు మర్చిపోయాను, ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు బేబీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఇంకేది లేదు, వంటల మీద తినడం మీద కాన్సన్ట్రేషన్ లేదు. అందువల్ల రెసిపీ మళ్ళీ చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పచ్చిమిర్చి కోడి పులావ్ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను షాజీరా గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం వేసుకున్నాను. నాకు ఈరోజు స్పైసీ అంత వద్దు, జస్ట్ నార్మల్గానే తినాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు, అందువల్ల నార్మల్గానే చేశాను. ఈ గీ రోస్ట్ కొంచెం మసాలా కలిపి చేశాను, ఎందుకంటే ప్రవీణ్ అది కలుపుకొని తింటారు కాబట్టి గీ రోస్ట్ కొంచెం మంచిగా చేసుకున్నాను. బిర్యానీ కొంచెం లో స్పైస్తో చేసుకున్నాను అనమాట, మరీ స్పైస్ లేకుండా కాకుండా లో స్పైస్తో చేసుకున్నా. తర్వాత ఆనియన్స్ కొంచెం పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి కొంచెం గీ ఎక్కువ పడుతుందన్నమాట. గీ కొంచెం అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇది ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అదే పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకున్నాం కదా, అదంతా వేసుకొని చాలాసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే చికెన్ మనం పచ్చిదే మ్యారినేట్ చేసాం కాబట్టి అది కొంచెం ఉడకాలి కదా, అందువల్ల అది కొంచెం మగ్గాలి కాబట్టి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి. మీరు ఇంకా పెరుగు కొంచెం థిక్ కర్డ్ వేసుకోండి, థిక్ కర్డ్ వేసుకోవడం మీకు ఇంకా ముద్దగా వస్తుంది బిర్యానీ, చాలా బాగుంటుంది. పలావ్ అనమాట, బిర్యానీ కాదు పలావ్. సో ఇది నేను ఇలా చాలాసేపు వదిలేసాను. ఇది బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో రైస్, వాటర్ అండ్ సాల్ట్, కావాల్సినంత ఏదైనా ఇంకా మసాలా కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే అవి కూడా వేసుకొని వాటర్ వేసేసుకోవడమే, అంతే. దాని తర్వాత ఇక్కడ నేను గరం మసాలా చల్లారిపోయింది కదా, అది ఇలా పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. చాలామంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు, నేను ఇంక సాల్ట్ అది ఏమి యాడ్ చేయను, ఎక్సెస్ సాల్ట్ అయిపోతుంది. అందువల్ల ఇలాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ చేసేసుకుంటాను అనమాట. మిక్సీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే అదే ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఏంటంటే చికెన్ గీ రోస్ట్ అన్నాను కదా, గీ రోస్ట్కి కావాల్సినవి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి లెక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. గరం మసాలా సామాన్లు అన్నీ వేసాను, విత్ బిర్యానీకు కూడా వేసాను. ఇందాక నేను గరం మసాలా పౌడర్ చేసినప్పుడు బిర్యానీ ఆకు వేయలేదు, ఎందుకంటే వగరు వస్తుంది. అప్పటికప్పుడు యూజ్ చేస్తే పర్లేదు, మనం స్టోర్ చేసుకోవడానికి బిర్యానీ ఆకు వేయకపోవడం మంచిది. ఇందులో వచ్చేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా క్రష్డ్వి, అంటే మనకి డిమార్ట్స్లో దొరుకుతాయి, కాశ్మీరీ చిల్లీ అంటారు. ఇందులో స్పైస్ అంత లెవెల్లో ఉండదు, బట్ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అనమాట కారం. సో ఇలా బాగా క్రష్ అయిన మిరపకాయలు దొరుకుతాయి మీకు, అవి. అండ్ నార్మల్గా అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఇది గీ రోస్ట్లోకి అనమాట, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓన్లీ ఇందులో మనం యాడ్ చేస్తాం ఏంటంటే బిర్యానీ ఆకు అండ్
క్రష్డ్ చిల్లీ యాడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత ఇలాగ నేను స్టోర్ చేసుకుంటా గరం మసాలా పౌడర్. ఇందాక నేను అవన్నీ యాడ్ చేస్తే అంత హాఫ్ జార్కి వస్తుంది. అండ్ ఇది కూడా డ్రై రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇందులో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఆ తర్వాత చికెన్ గీ రోస్ట్కి ఆల్రెడీ కొంచెం చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా, అది బౌల్లోకి తీసేసుకొని ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. బిర్యానీ అయ్యేలోపు ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా మీరు ముందే మ్యారినేట్ చేసుకుంటే బెటర్. నేను అలా వేరే వేరే పనులు అలా ఉండిపోయి చేయడం మర్చిపోయా. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. పసుపు అనేది మనకి అన్నిట్లోని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగనే యాడ్ చేసుకోవద్దు కూడా అనుకోము, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేంటంటే ఈరోజు పసుపు కర్రీలో మాత్రమే యూజ్ చేశాను, బిర్యానీలో కాకుండా. కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. గీ రోస్ట్ ఇలా చేసుకోండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గీ రోస్ట్ లాగా వస్తుంది అన్నమాట, చికెన్ రోస్ట్ లాగా వస్తుంది. మీరు ఇది రోటీస్తో కూడా చాలా బాగా తినచ్చు. అండ్ దాని తర్వాత పక్కన కొంచెం వాటర్ పెట్టాను చూసారా, బిర్యానీలోకి పలావ్లోకి అనమాట. ఇది బాగా మగ్గిన తర్వాత చిట్టిముత్యాల రైస్ ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చిట్టిముత్యాల రైస్ కూడా వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత పక్కన వాటర్ నేను 2 గ్లాసుల వాటర్ మరగబెడుతున్నా, లెక్కగా మరగబెడుతున్నాను అనమాట. ఆ వాటర్ వేడి నీళ్ళు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దట్టు మీరు చల్లటి, ఇంతకుముందు నేను కూల్ వాటర్ నార్మల్ వాటర్ వేసేసేదాన్ని, ఆ టేస్ట్ అంత ఎన్హాన్స్ అవ్వదన్నమాట. వేడి మీద మనం చల్ల వాటర్ వేస్తే టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో అందువల్ల ఈసారి ఆ రెసిపీలో బాబీ గారు కూడా సేమ్ ఇలా హాట్ వాటర్ వేసుకుంటారు అనమాట. ఈసారి నేను ఇలా ట్రై చేద్దామని హాట్ వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి, కొంచెం సరిపడా సాల్ట్ చూసుకుంటాం, ఈ వాటర్ సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది, వేసుకొని కుక్కర్ మూత పెట్టడమే. 2 విజిల్స్ ఆర్ 1 విజిల్ పెట్టినా సరిపోతుంది మీ కుక్కర్ని బట్టి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు లంచ్ బాక్సెస్లోకి ఇది పెట్టాలంటే జస్ట్ మీరు బోన్లెస్ చికెన్తో చేసుకోండి. బోన్లెస్ చిన్న చిన్న ముక్కలు బోన్లెస్ కట్ చేసుకుంటే మీకు లంచ్ బాక్స్లోకి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. నిమ్మరసం కూడా స్క్వీజ్ చేసా. సాల్ట్ సరిపోలేదు అనిపించి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తా, అంతే. చికెన్ గీ రోస్ట్ ఫ్రై చేసేసుకుందాం. మ్యాక్సిమం బిర్యానీ అయితే అయిపోతుంది. గీ రోస్ట్కి వచ్చేసి ఫస్ట్ నేను ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి ఇది చాలాసేపు మగ్గించాలన్నమాట. అంటే అది ఫ్రై చేసేటప్పుడే బాగా ముక్క అంతా ఉడికిపోవాలి. సో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు నేను ఆ బౌల్లో మసాలాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసాను. ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం పెరిగేసుకొని ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ మసాలా టేస్ట్ అనమాట. ఈ మసాలా వల్లే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన రెసిపీ కనుక చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు గీ రోస్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకు చాలా రోజుల తర్వాత చేయడం వల్ల ఏంటో భలే అనిపించింది ఇద్దరికి కూడా. సో ఇక్కడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. ఇందులో మీకు నెయ్యి, నూనె చాలా మస్తుగా పడతాయి. సో ఆ 2 మాకు వద్దు అనుకునే వాళ్ళు ఇది అవాయిడ్ చేసేయండి. అవి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. గీ రోస్ట్ అంటే గీతోనే వండుకోవాలి, బట్ నేను గీతోనే వండుకొని నేను తినలేను, మరి అంత గీ నాకు నచ్చదనమాట. అందువల్ల ఆయిల్తో పాటు గీ కూడా యాడ్ చేసుకున్నా. సో ఇందులో లాస్ట్లో కాజూస్ కూడా యాడ్ చేశాను. కాజూస్ మీరు ముందే వేసుకోవచ్చు, నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. మెయిన్ ఆ మసాలా అనమాట, మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా మసాలా, అందులోనే టేస్ట్ ఉంటుంది మంచిగా. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ముందుగా చేసుకున్నవి స్టోర్ చేసుకున్న వాటితో వంట, అప్పటికప్పుడు చేసుకునే వాటితో వంట చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్టవ్ మీద చేసుకునే దానికి పొయ్యి మీద చేసుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగా. అండ్ ఇక్కడ పలావ్ అయితే అయిపోయింది. అండ్ చికెన్ గీ రోస్ట్ అయితే ఎలా ఉంది చూసారా, సేమ్ రెస్టారెంట్ స్టైలే వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ పలావ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ట్రై చేయండి మీరు, డెఫినెట్గా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇప్పుడు నేను నీకు ఒకటి తెచ్చా, నీకు బాగా నచ్చింది, నచ్చేది గెస్ట్ చేయాలి. 3 ఛాన్సెస్, గెస్ట్ చేయి. బాగా నచ్చేదా?
నీకు బాగా ఇష్టం. ఇంకా ఆప్షన్స్ అడక్కు. అయ్యో పని ఫుడ్ కేటగిరీ అనే చెప్పాలి. ఫుడ్ త్రీ ఆప్షన్స్. ఉంది కాదు. స్వీటా హాటా అలా చెప్పవా? ఫుడ్ అని చెప్పాను కదా. మలాయ్ చెంచం కాదు. 2 ఆప్షన్స్ అయిపోయి. బాగా ఆలోచించు. మాడుగుల హల్వా. కాదు. హల్వా అని చీ అనట్లేదు, అది కాదు అని. 3 ఆప్షన్స్ అయిపోయి. ఇంకొక 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఆ ఆప్షన్స్ నీకు కాదు. అన్ని ఆప్షన్స్ ఇచ్చావంటే నేను యూ కాంట్ గెస్. కాదు. అది కాదా? జేబులో ఉందా? చెప్పు, గెస్ చేయి. ఫుడ్ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఆలోచించలేకపోతున్నాను ప్రవీణ్. చాక్లెటా? డార్క్ చాక్లెటా? పానా? కాదు. చెప్పు. తెలీదు. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ట్రై చేయి. స్వీట్ అంటే నేను పెద్దగా రస్మలై. కాదు. అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. మిట్టివాడు నువ్వు కొట్టుకునేవారు దాంట్ల గురించి. అవునా? వాడు నేను ఇష్టపడినవి అయితే చాలా ఉంటాయి. ఆబ్వియస్లీ నేను తినేవన్నీ వాడు గొడవపడి తీసుకుంటా ఉంటాడు. రసగుల్లా కాదే. లాస్ట్ ఆప్షన్ ఆలోచించి చెప్పు. తెలీదు. క్విట్టా? సరే. చెప్పు కట్ చేయకు. చెప్పు, నేను ఇస్తాను. అదే చెప్పు. ఇస్తాను. గెస్ చేయి. లాస్ట్ ఛాన్స్ గెస్ చేయి. పిస్తా చాక్లెటా? పిస్తా చాక్లెటేనా? లిండోర్ చాక్లెట్స్ ఎక్కడ దొరికాయి ప్రవి? ఎక్కడ దొరికాయి నీకు ఇవి? దొరకలేదు, అమ్మారు. చెప్పు. గెస్ చేయలేక. మిట్టుగడికి చాలా ఇష్టం. మిట్టుగడికి చాలా ఇష్టం ఇవి. యాక్చువల్గా లిండోర్ చాక్లెట్స్ యూఎస్ బ్రాండ్ అనమాట. ప్రవీణ్ ఎప్పుడైనా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు యూఎస్కి వెళ్ళి వచ్చేటప్పుడు తెప్పించేవారు. ఇక్కడ కూడా దొరుకుతాయి, ఆబ్వియస్లీ రేర్గా దొరుకుతాయి. మనకి ఎయిర్పోర్ట్లోని ఆర్ఎల్స్ బేగం బజార్ హోల్సేల్ షాప్స్లోని దొరుకుతాయి. నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో కొందామని చూస్తే 2500 ఉంది డబ్బా. 1800 నుంచి 2000, 2300, 2500 అలా ఉంది. ఆ ప్రైస్ ఉంది. షేక్ చేసేస్తున్నావు కెమెరా. అలా ఉందన్నమాట. భలే ఉంటాయి తెలిసే చాక్లెట్స్. మిట్టు నేను లిటరల్లీ కొట్టుకునేవాళ్ళం దీని గురించి. మళ్ళీను ఫెరెరో రోషర్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ వాటికి కొట్టుకుంటాం. పాపం ఇప్పుడు వాడు లేడు నా దగ్గర కొట్టుకోవడానికి. ఇంకోటి తెచ్చావు నువ్వు. వచ్చి లోపలికి వచ్చే విధానం బట్టి నాకు అర్థమైపోతుంది. ఇది నాకు తెలీదే. బాగుంటాయి. లోకానా? ఇదేంటి తెలుసా మీకు? నాకు తెలియదు. ఇదే నా ఫేవరెట్. ఇవి ఆల్మండ్ చాక్లెట్స్. లిండోర్లో మళ్ళీ 3-4 రకాలు ఉంటాయి. 2-3 రకాలు ఉంటాయి. సిల్వర్ ఉంటుంది, రెడ్ కలరే బాగుంటుంది, వైట్ కలర్ కూడా ఉంటుంది. రెడ్ కలర్ చాక్లెట్స్ బాగుంటాయి. ఇది చూడాలి. ఇది అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆల్మండ్ బైట్స్ చూడాలి ఎలా ఉంటాయి. ఓపెన్ చేసి చూపిస్తా. చేయి జాగ్రత్త. డేట్స్ ఇవి ఆల్మండ్ డేట్స్ టైప్ చాక్లెట్స్. ఒకటి తిని చూడు. ఆల్మండ్ డేట్స్, గవర్నమెంట్ డేట్స్, హెల్దీ. ఇలాంటివి చూస్తే మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనిపిస్తుంది తెలుసా, కానీ ఆ టేస్ట్ రాదు. బాగుంది. ఇదే లోపల ఇంకోటి ఏదో ఫిల్లింగ్ ఉంది. ఆల్మండ్ ఫిల్లింగ్ ఉంటే దానిపైన దానిపైన నట్స్ ఉన్నాయి. లోపల ఆల్మండ్, పైన డేట్, దానిపైన క్యారమిల్, అదే చాక్లెట్, డార్క్ చాక్లెట్, దానిపైన బ్రిటిల్స్. కత్తి ఉంది కదా, కట్ చేసేయి.
ఇది ఎలా అంటే బంగారం దాచుకుని నేను ముట్టుకోవడం. ఓ మీ ఫ్రెండ్స్ తెచ్చారని తెచ్చికూడదు. ఉందా కానీ అది లేకపోయినప్పుడు చాక్లెట్ తినబుద్ది ఇట్లా ఉందా అక్కడ ఉంటే కాంపిటీషన్గా తినాలనిపించింది కానీ మిట్టుగా లేకపోవడం వాళ్ళు తినబుద్ది ఇట్లా చాక్లెట్స్ కొన్ని ఫుడ్స్ చూస్తుంటే మెమరీస్ గుర్తొచ్చేస్తాయి. అంత కష్టపడి ఇండోర్ చాక్లెట్స్ తెచ్చినా సరే నెక్స్ట్ సెట్ అవ్వలేకపోయాను. సో ఒకప్పుడు ఎంతో భారీగా తినేదన్నా ఇప్పుడు అంతా ఫుడ్ అంటే విరక్తి వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చేసేస్తున్నాం. సూపర్ యమ్మీ పలావ్ అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నా రెసిపీ కంటే బాబీ గారి రెసిపీ చూసి చేయండి, ఇంకా డీటెయిల్గా చెప్తారు కదా. గీ రోస్ట్ మాత్రం నా రెసిపీయే చేయండి, చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ గీ రోస్ట్ మీరు కొంచెం జ్యూసీగా మీరు ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే మీరు రోటీస్లో కూడా బటర్ నాన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.